మీరు అరెస్ట్ అయ్యారు, జైలుకి పోయారు, గవర్నమెంట్ మారింది. ఇప్పుడు గవర్నమెంట్ ఒక వైపున 30,000 ఉద్యోగాలు ఇచ్చామని నిన్న పాలమూరులో రేవంత్ రెడ్డి చెప్పారు. మరి ఎందుకు ఆమరణ దీక్షకు దిగాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వస్తున్నది మీకు? ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ 30,000 ఉద్యోగాలు కాదు కదా, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. వాళ్ళు కేవలం పెట్టిన ఉద్యోగాలకు పత్రాలు పంపిణీ మాత్రమే చేశారు. ఒక్క కొత్త నోటిఫికేషన్ లేదు. ఇచ్చిన ఉద్యోగాలు కూడా 30,000 ఉద్యోగాలలో 5-6 ఉద్యోగాలు ఇప్పటికే మిగిల్చుకున్నారు. మీది ఒక టార్గెట్ 2 లక్షల ఉద్యోగాలు. ఆ 2 లక్షల ఉద్యోగాలు మీరిచ్చే ఉద్యోగాలు, గత ప్రభుత్వ ఉద్యోగాలు కాదు. గత ప్రభుత్వ ఉద్యోగాలలో మీరు 30,000 ఉద్యోగాలు కౌంట్లు వేసుకున్నారు. ఆ కౌంట్లు వేసిన ఉద్యోగాలు కూడా 6,000 ఉద్యోగాలు మిగిల్చుకుంటున్నారు. అంటే వాస్తవంగా ఇది ప్రభుత్వానికి తెలియక జరుగుతుందా, అధికారులు మిస్గైడ్ చేస్తున్నారా అర్థం కావడం లేదు. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అధికారంలోకి 100 రోజులు టైం ఇవ్వన్నారు. 100 రోజులు పూర్తయింది. కానీ 100 రోజుల కాలంలో నిరుద్యోగులకు సంబంధించి ఏ సమస్య ఎట్లుందో అట్లనే ఉంది. ఒక్క సమస్య కూడా ఇంతవరకు పరిష్కారం కాలేదు. గురుకుల సమస్య అట్లనే ఉన్నది, కానిస్టేబుల్ సమస్య అట్లనే ఉంది, జీవో నెంబర్ 46 అట్లే అవుతుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యి పోటీ పడే ఎగ్జామ్ గ్రూప్ 2 ఎగ్జామ్. ఆ గ్రూప్ 2, 3 ఎగ్జామ్ సంబంధించిన తేదీలు ఇచ్చారు, ఓన్లీ డేట్స్ అనౌన్స్ చేశారు. ఉద్యోగాల సంఖ్య పెంచుతామన్నారు, ఒక్క ఉద్యోగం కూడా పెంచలేదు. వాళ్ళు ఏమంటారు, మరో నోటిఫికేషన్ అంటారు. ఉన్న నోటిఫికేషన్లలో 3 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా వెయిట్ చేసినాం. ఇలా విద్యార్థులంతా బస్ యాత్ర చేసినారు, ఊరూరు తిరిగి కడుపు కట్టుకొని. నాకు తెలిసి విద్యార్థులు కష్టపడినంత మీ ఎమ్మెల్యేలు కష్టపడలేదు. మీ ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లుందంటే, మాకు టికెట్ వస్తే చాలు మీకు గెలుస్తాం, యానికి వచ్చి మీ ధైర్యం అది. ఆ ధైర్యాన్ని కల్పించే నిరుద్యోగులు మీరు నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్తున్నారు, ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు. అవి మాటలల్లో మాత్రమే ఉన్నది, చేతలల్లో మాత్రం కనపడతలేదు. కాబట్టి అన్ని సమస్యలపైన, గురుకుల సమస్య పైన, జీవో నెంబర్ 46 పైన, మెగా డిఎస్ అని 25,000 ఉద్యోగాలు వేస్తారు, మెగా డిఎస్ అని చెప్పారు, 11,000 వేసారు. ఆల్రెడీ 6,500 ఉద్యోగాలు వాళ్ళే ఉన్నాయి. మీరు కనీసంగా ఇప్పుడు రేపు రిటైర్మెంట్ అయ్యే పోస్టులు కలుపుకొని ఒక 18,000, 20,000 పోస్టులు సంతోషమే కదా. ఇవాళ మొత్తం కలిపినా కూడా మనకు పీజీ అంటే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు 2,000 ఉద్యోగాలు లేవు. అంటే ఒక్కొక్క జిల్లాకు డివైడ్ చేసేసరికి ఒక్క పోస్ట్ 2 పోస్టులు కూడా రాని ఒక పరిస్థితి ఉంది. ఇది నిరుద్యోగ ప్రభుత్వం కాదు, నిరుద్యోగులను దగా చేసే విధంగా. కేసీఆర్ అనే వ్యక్తి 200% నష్టం చేస్తే వీళ్ళు 300% నష్టం చేసే విధంగా ఉంది తప్ప వీళ్ళ విధానపరమైన నిర్ణయాలు జరగడం లేదు. మీకు అవగాహన లేకపోతే నిరుద్యోగులతోని రేవంత్ రెడ్డి గారు, మీరు చాలా మీటింగ్లలో పాల్గొంటారు కదా, ఆ మీటింగ్ ఏదో నిరుద్యోగులతో ఆర్ట్స్ కాలేజ్ కూడా మీటింగ్ పెట్టండి, లేదా సిటీ సెంటర్ లైబ్రరీలో మీటింగ్ పెట్టండి. నిరుద్యోగుల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత నిరుద్యోగుల సమస్యల పైన వీళ్ళకి ఉద్యోగాలు అవసరం ఉన్నాయి, ఎంతవరకు అవసరం అనే నేపథ్యం చూడండి. ఒట్టిగానే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఇప్పటి వరకు కూడా షెడ్యూల్ ఇవ్వకుండా, ఇయర్ ప్లాన్ ఇవ్వకుండా, అదే పాత ఉద్యోగాలని పత్రాలు ఇచ్చేసి ఏదో మేము గొప్పగా చేసి అని చెప్పేసి నిరుద్యోగులు మోసం చేస్తున్నారు. ఒకవేళ మీ యొక్క విధానం గనక ఇలాగే ఉంటే మేము 48 గంటలు టైం ఇచ్చినాం. రేపు ఇలా గురువారం, రేపు శుక్రవారం 48 గంటలలో నిరుద్యోగులతో గనక మీరు మీటింగ్ పెట్టి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తే పరిష్కరించండి. లేదంటే ఆదివారం నుంచి ఇందిరా పార్క్ కాడ ధర్నా చేస్తాం. ధర్నా చేయడానికి పోలీసులు దాదాపుగా మాకు అనుమతులు ఇవ్వరని మేము అనుకుంటున్నాము. ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట్లో కూర్చొని నిరుద్యోగులంతా సిటీ సెంటర్ లైబ్రరీలో కూర్చొని, ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడ కూర్చొని, అన్ని జిల్లాల లైబ్రరీలలో దండలేసుకొని కూర్చొని నిరసన చేస్తాం. ఎందుకంటే రేపు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. మీరు అనవసరంగా మా గురించి పట్టించుకోకపోతే బీజేపీ నెత్తిన పాల్పోసిన వాళ్ళు అవుతారు. అంటే ప్రతి విద్యార్థి అసెంబ్లీలో గెలిపించిన మేము పార్లమెంటులో కాంగ్రెస్కి ఎందుకు ఓటెయ్యాలా అన్న ప్రశ్న వాళ్ళ హృదయాలలో తలెత్తుతుంది. నా పాయింట్ ఏంటంటే, మొన్న స్టాఫ్ నర్సుల నియామక పత్రాలు ఇచ్చారు ఎల్బీ స్టేడియంలో. అవును. ఇంకా కానిస్టేబుల్ నియామక పత్రాలు 15,000, 16,000 ఇచ్చారు, 13,000 చేంజ్ ఇచ్చారు. మొన్న రీసెంట్ గా ఇంకేదో ఇచ్చినట్టు నిన్న గురుకులాలు ఇచ్చారు. ఇట్లా అన్ని నియామక పత్రాలు ఇస్తున్నారు. ఒకవైపున ఎగ్జామ్స్ నిర్వహించి వాటి రిజల్ట్స్ ఇచ్చి అవి ఇస్తున్నారు. గ్రూప్ 1 563 పోస్టులు వేశారు. గ్రూప్ 2 డేట్ అనౌన్స్ చేశారు. గ్రూప్ 3 డేట్ అనౌన్స్ చేశారు. ఇంకా మెగా డిఎస్సి పేరుతో 11,000 చిల్లర ఉద్యోగాలు అని అంటున్నారు. మరి ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో భాగంగా నిర్ణయాలు తీసుకున్నట్టు మీకు కనిపించట్లేదా? నిర్ణయాలు తీసుకుంటారు, దానివల్ల నిరుద్యోగులకు ఏం లాభం జరిగింది? ఇప్పుడు టీఆర్ఎస్ కంటే అదనంగా నువ్వు ఇచ్చింది ఏంది? టీఆర్ఎస్ గతంలో ఇవన్నీ ప్రకటించిన ఉద్యోగాలే కదా, నువ్వు అదనంగా ఏమి ఇచ్చినావు? గ్రూప్ 2 పోస్టులు అవే ఉన్నాయి, గ్రూప్ 1 పోస్టులు అవే ఉన్నాయి, గ్రూప్ 3 పోస్టులు అవే ఉన్నాయి. మెగా డిఎస్సిలో జస్ట్ మీరు 4,500 పోస్టులు మాత్రం ఇచ్చారు. మరి ఎన్నికల్లో మీరు ఏమని చెప్పారు?
25,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆయన తెలియదా మీకు 25,000 ఉద్యోగాలు లేవన్న సంగతి మీకు తెలియదా? జియో నెంబర్ 46 సాధ్యం కాదన్న సంగతి మీకు తెలియదా? తెలియకుండా అసెంబ్లీలో దుద్దిలో శ్రీరావు మాట్లాడిండు, దాంతోపాటు బట్టి విక్రమార్క గారు మాట్లాడిండ్రు, అలాగే రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చినారు, కోమరెడ్డి వెంకరెడ్డి గారు హామీలు ఇచ్చినారు. కోమరెడ్డి వెంకరెడ్డి అయితే ఆయనకు హామీలకైతే అసలు లెక్కే ఉండదు, ఇచ్చేస్తాం పో అంటాడు. మరి వెనక ముందు చూసుకొని ఇవ్వాలి కదా. వెనక ముందు చూడకుండా ఇచ్చినప్పుడు ఇవాళ అధికారంలోకి వచ్చి కూర్చున్నాక మీరు అమలు చేయకపోతే మేము నిలదీయమా? 100%. ఆ నిలదీయడానికి ఆ ప్రెషర్ని ప్రభుత్వం పైన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మీద కూడా మీకు అభ్యంతరాలు ఉన్నాయా? అంటే మీరు ఇంకా పోస్టులు పెంచాలి? ప్రధానమైన అభ్యంతరం అదే. ఇవాళ గ్రూప్ 2, 3, 1లోనే పోస్టులు పెంచాలనే ప్రధాన అభ్యంతరం. ఇప్పుడు 60 పోస్టులు పెంచినట్టున్నారు కదా. 60 పోస్టులు అంటే 503 పోస్టులు గత గవర్నమెంట్ ఇచ్చింది. మరి మీ గవర్నమెంట్ ఎందుకు ఎన్నుకున్నాం? అవే పోస్టులు ఇస్తుంది కాదు కదా. అదే పోస్టులు అదే టీఆర్ఎస్ చాలు కదా. నీ గవర్నమెంట్ ఎందుకు మాకు? అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉద్యోగాలు నింపుతుంది కదా. టీఆర్ఎస్లో అన్యాయం జరిగింది, మీ న్యాయం చేస్తామని ఇష్టమున్నా లేకున్నా కాంగ్రెస్కే ఓటేయాలని బలంగా చెప్పినట్టు వ్యక్తిని, బలంగా తిరిగిన వ్యక్తిని. 5,000 కిలోమీటర్ తిరిగిన, నా కారు వేసుకొని 5,000 కిలోమీటర్ తిరిగిన, 10 నియోజకవర్గాలు మొత్తం తిరిగిన, ప్రతిరోజు యూట్యూబ్లోకి వీడియో పెట్టిన. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోవాలా, ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోవాలా, కాంగ్రెస్ మాత్రమే గెలవాలా, గెలిస్తేనే మనకు భవిష్యత్తు ఉంటుంది, ప్రజాస్వామ్యాన్ని బతికించాలి. ఇంత కొట్లాడితే ఏది నిరుద్యోగుల బాధ? గ్రూప్ 2 783 పోస్టులేమో అంటున్నారు, సరిపోవా అవి? గత గవర్నమెంట్ 783 పోస్టులు ఇచ్చింది, అదే కంటిన్యూ చేశారు. గ్రూప్ 3లో అదే 1388 పోస్టులు అదే డేట్లు ఇచ్చారు తప్ప పోస్టులు పెంచలేదు. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే గ్రూప్ 2లో 2,000 పోస్టులకు పెంచండి, గ్రూప్ 3లో 3,000 పోస్టులు పెంచండి, మొత్తం 5,000 ఉద్యోగాలతో ఈ రిక్రూట్మెంట్ పూర్తి చేయండి. మీరు పోస్టులు ఏమనుకోకండి, 33 కొత్త జిల్లాలు వచ్చినాయి, మున్సిపాలిటీలు వచ్చినాయి, డివిజన్స్ వచ్చినాయి, మండలాలు వచ్చినాయి. వీటిల్లో క్యాడర్స్ ఎంత పెరగలే. అసలు కొత్త జిల్లాల ఏర్పాటు ఎందుకోసం జరిగిందంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం జరిగింది. ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం పెరగల, ఎవరికి న్యాయం జరగల. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసి డబ్బులు ఎలా సంపాదించాలా రాజకీయ నాయకులు అన్న కోణంలోనే కొత్త జిల్లాలు వచ్చింది తప్ప కొత్త జిల్లాల వల్ల ఒక్క నిరుద్యోగం అనేవాడికి ఒక్క పోస్టు పెరగలేదు, ఒక్క పోస్ట్ ఇవ్వలేదు. ఈ గత గవర్నమెంట్ నిరుద్యోగులను దగా చేసింది, ఈ గవర్నమెంట్ కూడా ముమ్మాటికి దగా చేస్తున్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంతో ఈ నిరుద్యోగులందరూ ఏకం చేసి ఈ ఉద్యోగాలను పెంచుకోవాలా, గురుకులాలలో బ్యాక్లాగ్ పోకుండా ప్రతి ఉద్యోగం నింపాలన్నట్టు ప్రధాన డిమాండ్లతోని. ఇప్పుడు జీవో నెంబర్ 46 అన్నది ఎందుకు అంటే అది అవ్వడము అసాధ్యము అన్న ఒక లైన్ తీసుకొస్తున్నట్టున్నారు ఇప్పుడు. సరే, వాళ్ళు హామీ ఇచ్చిన ఎలక్షన్లకు ముందు గెలవాలనే ఉద్దేశంలో అందరూ మా వైపు రావాలన్న ఆలోచనలో భాగంగా అసలు అవ్వడానికి సాధ్యం కాదా? అది ఎందుకు కాదు? ప్రభుత్వమే మీ చేతులు ఉన్నప్పుడు, అధికారం మీ చేతులు ఉన్నప్పుడు ఇవ్వాలని ఉంటే దాని మార్గాలు అన్వేషిస్తారు. మీకు ఇవ్వాలనే ఆలోచన లేదు. ఇప్పుడు భవిష్యత్తులో వేసే నోటిఫికేషన్లో కూడా ఇంకా నిర్ణయం తీసుకోలే. ఇయర్ క్యాలెండర్ రాలా, ఏ ఉద్యోగాలు వేస్తారో తెలియదు. కానీ పేరుకు మాత్రం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అంటే ఆల్రెడీ ఇప్పుడు 100 రోజులు అయిపోయింది. 100 రోజులలో కొత్త నోటిఫికేషన్ ఇవ్వను నువ్వు ఈ డిసెంబర్లో 2 లక్షల ఉద్యోగాలు ఏవి నుంచి చెప్తావు? కనీసం గ్రూప్ 2లో పోస్టులు పెంచలేని వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని ఎట్లా అమ్మాలి? మేము పోస్టులు పెంచాలి కదా, పెంచాలని హామీలు ఇచ్చారు కదా. ఇవాళ మొన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ పైన ఒత్తిడి వచ్చిన నాయకులంతా ఇవాళ కాంగ్రెస్ పార్టీ దగ్గరలో ఉన్నారు, వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళు ఇప్పుడు పాపం వీళ్ళు ఎవరు మాట్లాడలేరు. వెంకట్ మాట్లాడలేడు, ఆయన ఎమ్మెల్సీ. కోదండరామ్ గారు ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ కాబోతున్నారు, మినిస్టర్ అంటున్నారు, ఆయన మాట్లాడలేరు. ఇంకెవరున్నారు? రియాజ్ గారు పాపం ఆయన కాంగ్రెస్ వాళ్ళది అధికారం కాబట్టి ఆయన మాట్లాడలేడు. వీళ్ళంతా కదా కొట్లాడిన దీంట్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఈ యొక్క కాంగ్రెస్ ని బిల్డప్ చేయడంలో వీళ్ళంతా గట్టి కొట్లాడారు. కానీ వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు, ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు ఏమైనా మాకు ఇవ్వండి బతిమలాడుకోవాలి, ప్రభుత్వాన్ని వాళ్ళు బతిమలాడే పరిస్థితి తప్ప కొట్లాడే పరిస్థితి లేదు. కొట్లాడడానికి ఎవరు లేరు. కాబట్టి నిరుద్యోగులు అనే వాళ్లకు కొట్లాడుతందుకు మీరు ముందుకు రండి, ప్రభుత్వమైన ప్రెజర్ తీసుకురండి, పోస్టులు పెంచే ప్రయత్నం చేయండి. చేయకపోతే మీ మీద ఉన్న గౌరవం కూడా పోతుంది. నిరుద్యోగుల ఇష్యూ ఏంటండి? వాళ్ళకి సంబంధించిన సమస్య ఏంటి? గురుకులాలు గత గవర్నమెంట్ లాస్ట్ ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ ఇచ్చింది. 9,210 ఉద్యోగాలు ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా 4 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఒకటి డిగ్రీ కాల్ లెక్చరర్, జూనియర్ కాల్ లెక్చరర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ, టీజీటీ, 4 రకాల ఉద్యోగాలు, లైబ్రరీ పోస్టులు అని చెప్పేసి మొత్తం ఇచ్చారు. ఆ ఇచ్చిన క్రమంలో ఏం చేయాలంటే డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలు నింపిన తర్వాత మొత్తం వ్యవస్థ పూర్తయిన తర్వాత జైలు నింపాలి. అంటే పై క్యాడర్ నింపుకుంటూ రావాలి, పెద్ద పోస్ట్ తర్వాత చిన్న పోస్ట్కి వెళ్ళాలి, నింపుకుంటూ రావాలి. అలా నింపకుండా అన్ని ఉద్యోగాలు ఒకేసారి నింపారు. ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే అసలు వీళ్ళకు అధికారులకు నింపడం వల్ల వచ్చిన సమస్య ఏంటి? ఒకేసారి నింపడం కంటే ముందు జరిగినటువంటి తప్పిదం ఏంటంటే డిగ్రీ కాల్ లెక్చర్ అనే వాడికి డిగ్రీ ఎగ్జామ్ పెట్టాలి, జేఎల్ వాడికి జేఎల్ ఎగ్జామ్ పెట్టాలి, పీజీటీ వాడికి పీజీటీ ఎగ్జామ్ పెట్టాలి. కానీ 3టికి ఒకటే పరీక్ష పెట్టాడు.
అంటే ఎగ్జామ్ పేపరే ఒకటే? పేపర్ ఒకటి. జనరల్ స్టడీస్ అనేది 100 మార్కుల పేపర్ ఉంటుంది. 100 మార్కుల పేపరు డిగ్రీ లెక్చరర్కు సేమ్ పేపర్, జేఎల్కు సేమ్ పేపర్, పీజీటీకి సేమ్ పేపర్. ఎగ్జామ్ ఎప్పుడు రాశారు ఇది? ఇది లాస్ట్ ఆగస్టులో రాశారు. అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ గత గవర్నమెంట్ రాశారు. అట్లా పెట్టడమే తప్పు ఒక రకంగా. అసలు అన్ని పేపర్లు ఒకేసారి ఎగ్జామ్ పెట్టడమే తప్పు. ఎట్లా పెడతావు? డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అనేవాడు పీజీ పిహెచ్డి అది పిహెచ్డి కానీ నెట్ కానీ సెట్ కానీ ఉండాలి. మరి అదే జైలు వాడి సెట్ నెట్ లేకుండా రాసుకోవచ్చు కదా. అంటే నీ క్వాలిఫికేషన్ వేరు, నీ సిలబస్ వేరు, అది వేరు. అన్నిటి కామన్ గా పెట్టిన కారణంగా ఒక్కొక్క అభ్యర్థికి 3 నుంచి 4 ఉద్యోగాలు వచ్చినాయి. అబ్బా. మరి 4 ఉద్యోగాలు ఇస్తే వాడు 4 ఉద్యోగాలలో ఈడో 2 గంటలు అంటే ప్రైవేట్ ఫ్యాకల్టీ కాదు కదా. మేము బయట ఫ్యాకల్టీ 4 విషయంలో పనిచేస్తాం. ఈడో గంట ఆడో గంట 4 పనిచేస్తాం. మరి అట్లా గిట్ట వాళ్ళతో పని చేసుకుంటారా? లేదు కదా. ఒకే దగ్గర ఉద్యోగం చేయాలి. ఒకే ఉద్యోగం చేస్తాడు. డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అవుతాడు. మరి జేఎల్ ఖాళీ, పీజీటీ ఖాళీ, టీజీటీ ఖాళీ. ఒకే అభ్యర్థి 3 ఉద్యోగాలు ఖాళీ అవుతున్నాయి. ఖాళీ అయిన పోస్టులు బ్యాక్లాగ్ మరో నోటిఫికేషన్లో ఇస్తాం. అవి ఇప్పుడు ఇవ్వము. ఎందుకంటే ఇప్పుడు కష్టపడ్డవాడు ఎంత ఘోరం అంటే, ఇప్పుడు ఇలా మెట్రోలో రైల్లో వస్తుంటే ఒక భార్యాభర్తలు 1 నెల రోజుల బాబుని వాళ్ళ నిర్మల్లో వదిలిపెట్టి ఆ అమ్మాయి హైదరాబాద్కి వచ్చి ప్రిపేర్ అవుతుంది. నెల రోజుల బాబు. వాళ్ళ భర్త గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాడు. మళ్ళీ 5 సంవత్సరాల పాప ఉంది. ఆ పాపని పట్టుకునేవారు ఎవరు లేక వాళ్ళ బంధువుల ఇంట్లో అమ్మాయిని వదిలిపెట్టడానికి పోతున్నాడు. అంటే భార్య ఒక దగ్గర ప్రిపరేషన్, భర్త ఒక ప్రిపరేషన్, చిన్నపిల్లలు వదిలిపెట్టి. అంటే ఎంత నిరుద్యోగుల గోస ఎంత ఉందంటే అంత గోస ఉంది. గత గవర్నమెంట్ 10 సంవత్సరాల పాటు నిరుద్యోగుల గోస తీస్తే, వీళ్ళు వచ్చినాకనన్నా మా నిరుద్యోగ ప్రభుత్వం మొదటి మంత్రివర్గంలోనే నిరుద్యోగుల గురించి నిర్ణయాలు తీసుకుంటాని 100 రోజులుగా ఉన్న పోస్టు సక్రమంగా నింపక. రిజల్ట్ ఎప్పుడు వచ్చిందండి గురుకులాలది? మొన్న జస్ట్ 1 మంత్ బ్యాక్ వచ్చింది. వీళ్ళకి మీలాంటి వాళ్ళు ఎవరు సలహా ఇవ్వలేదా? ఒకేసారి రిలీజ్ చేయడం వల్ల మొత్తుకుంటూనే ఉన్నారు. విద్యార్థులు అందరూ తెలుసు, విద్యార్థులంతా మొత్తుకుంటున్నారు. రీలింక్విష్ ఆప్షన్ ఇవ్వండి అని ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా ట్వీట్ చేశారు. ట్వీట్ చేసి అట్లనే చేస్తాం రేవంత్ రెడ్డి చెప్పిండు. కానీ అది అమలు కావట్లేదు. అసలు యాక్చువల్గా ఫస్ట్ జిఆర్ఎల్ ఇవ్వాలి, అంటే మెరిట్ లిస్ట్ మొత్తం ఇవ్వాలి. ఇప్పుడు మన టీఎస్పీసీ గ్రూప్ 4లో మెరిట్ లిస్ట్ ఇచ్చారు. మొత్తం మెరిట్ లిస్ట్ ఇచ్చేస్తే ఎవడు మార్కులు ఏందో తెలుస్తాయి. సెకండ్ ఏం చేయాలి? డిసెండింగ్ ఆర్డర్ నింపాలి. ఫస్ట్ డిఎల్ జేఎల్ అట్లా నింపాలి. నింపే సమయంలోనే ఒక ఆప్షన్ తీసుకోవాలి. అంటే నాకు డిఎల్ వస్తే నేను జేఎల్ కానీ పీజీటీ కానీ టీజీటీ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుంటా అని స్వచ్ఛందంగా వదులుకున్నట్టుగా రీలింక్వెస్ట్ ఆప్షన్ ఇవ్వాలి. ఆ రీలింక్వెస్ట్ ఆప్షన్ ఇవ్వని కారణంగా ఒక్కొక్కరు 4 ఉద్యోగాలు వచ్చినాయి. దీని కారణంగా 2000కు పైన ఉద్యోగాలు బ్యాక్లాగ్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా ఇందిరా పార్క్ కాడ ధర్నా జరుగుతుంది. ఫోన్ చేస్తూనే ఉన్నారు, ఇప్పటికి ఫోన్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు 25 రోజులుగా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. మల్లయ్య భట్ ఆఫీస్ కార్యాలయం ముట్టడించారు, సెక్రటేరియట్ పోయినారు, సీఎం ఆఫీస్ పోయినారు, ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసినారు. కలిసిన ప్రతి ఎమ్మెల్యేకి వినతి పత్రాలు ఇచ్చారు, కలిసిన ప్రతి మంత్రికి వినతి పత్రాలు ఇచ్చారు. అయినా సమస్య పరిష్కారమైందా? కాలేదు. అంటే ఎవరు తీసుకుంటారు నిర్ణయాలు? మరి అంటే వీళ్ళని కనీసం కూర్చోబెట్టి కూడా మాట్లాడలేని సిచ్యువేషన్ ఎందుకు వస్తున్నదో అంటే వాళ్ళకి అవగాహన లేదు. కన్సర్న్ మినిస్టర్ కూడా ఎవరు లేరు అనుకుంటాను. విద్యాశాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకుంటేందుకు హోంశాఖ మంత్రి లేడు. 2 శాఖలు సార్ కానే ఉన్నాయి, ముఖ్యమంత్రి కానే ఉన్నాయి. మరి ఆయన ఎప్పుడు టైం ఇవ్వాలా? ఆయన ఢిల్లీ తిరగాలి, హైదరాబాద్ తిరగాలి, జిల్లాలు తిరగాలి, అన్ని పట్టించుకోవాలి. ఇది ఎప్పుడు పట్టించుకుంటాడు? కాబట్టి ఇవన్నీ సమస్యల కారణంగా ఇవన్నిటిని ఒత్తిడి పెంచాలన్న ఉద్దేశంతో మేము ఆదివారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ ఆమరణ దీక్ష చేస్తారు? ఇందిరా పార్క్ చేస్తాం. మరి నాకు తెలిసి పర్మిషన్లు ఇస్తారు వాళ్ళ పర్మిషన్ కోసం ప్రయత్నం లెటర్ పెట్టుకుంటాం. ఆమరణ దీక్షకు పర్మిషన్ లెటర్ పెట్టుకుంటాం. మీరు ఒక్కరే చేస్తున్నారా? లేదు, బస్ యాత్రలో ఉన్నటువంటి విద్యార్థులంతా పాల్గొంటారు, నేను పాల్గొంటున్నారు. ప్రతి నిరుద్యోగి కూడా అక్కడ వచ్చి పూలమాల వేసుకొని కూర్చుంటాడు. ఒకవేళ మీరు పర్మిషన్ లేకుండా పోలీసులతో నిర్బంధాలు కనుక పెడితే నా ఇంట్లో కూర్చొని నేను నిరాహార దీక్ష చేస్తా. విద్యార్థులంతా సిటీ సెంటర్ లైబ్రరీలో వాళ్ళు పూలమాల వేసుకుంటారు. రాష్ట్రంలోని అన్ని లైబ్రరీలలో పూలమాల వేసుకొని నిరసన వ్యక్తం చేస్తాం. నల్ల బ్యాడ్జీ కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తాం. అంటే ఇదంతా ఏమవుతుంది? రేపు నిరుద్యోగులంతా గ్రూప్ ఏర్పెడతాం. గ్రూప్ అయినప్పుడు మీకు ఏమవుతుంది? రేపు ఎన్నికల్లో ఆటోమేటిక్గా కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలా అన్న ఒక ప్రశ్న తలెత్తది కదా. సరే, మీరు బహిరంగ సభలు పెట్టేసి పత్రాలు పంపిణీ చేయొచ్చు. ఏ పత్రాలు పంపిణీ చేశారో నిరుద్యోగులను అమాయకులా? మీకు అధికారంలో ఉన్న మంత్రుల కంటే ఎమ్మెల్యేల కంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులంతా. అధికారంలో ఉన్న అందరికంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు, అర్థం చేసుకుంటే వాళ్ళు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా ఏ క్యాడర్ వ్యతిరేకంగా మారుతుంటే చదువుకున్నటువంటి నిరుద్యోగిత వ్యతిరేకంగా మారుతుంది. వాళ్ళే మన గవర్నమెంట్ని చేంజ్ చేశారు.
టీఆర్ఎస్ పార్టీకి ఎన్నో రకాల యూట్యూబ్ ఛానళ్ళు, మాస్ మీడియా, అన్ని రకాల మీడియాలు ఉపయోగించుకున్నా కూడా ఆ మీడియాని తలదన్నే విధంగా ప్రతి నిరుద్యోగి వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లలో కొట్లాడారు కాబట్టి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఇంకొకరికి అవకాశం ఇవ్వకుండా నిరుద్యోగులతో చర్చ, ఒక్క చిన్న పనులండి. అవును, ముఖ్యమంత్రి గారు ఒక్కరోజు గనక విద్యా వ్యవస్థ పైన, ఈ నిరుద్యోగ సమస్య పైన ఒక్కరోజు చర్చ పెడితే సమస్యలను పరిష్కారం అవుతాయి. అంటే వాళ్ళు సమస్య లేదని అనుకుంటున్నారు, లేకపోతే తెలియదు వాళ్ళ పేపర్ ప్రకటనలు ఎందుకు వస్తాయి, మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం అన్న దాంట్లోనే ఉన్నారు వాళ్ళు. దరిద్రం ఏంటంటే ఈ పేపర్లలో రాసేటటువంటి జర్నలిస్టులకు కూడా ఈ నిరుద్యోగ సమస్య ఏంది, ఉద్యోగాల అంశాలు ఏంది మీద అవగాహన ఉండటం లేదు. దాని కారణంగా వాళ్ళు పత్రాలు ఇవ్వగానే ఆ 7,000 ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి గొప్పగా రాస్తున్నారు. అది గత గవర్నమెంట్ యొక్క పత్రాలు మీరిచ్చేది కాదని చెప్పేసి కింద పేపర్లో రాయాలి కదా, ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాలి కదా.